హాయ్ అండి. చెప్పాను కదా! నిన్న 'ఫ్రాంకన్ మూత్' 3 పార్ట్స్ వచ్చిందని. ఇది సెకండ్ పార్ట్ అనమాట. డౌన్ టౌన్ చూసుకోవడానికి లోపలికొచ్చేసాము. ఆ స్టోర్ చూసేసుకున్నాం కదా! క్రిస్మస్ స్టోరు అయిపోయిన తర్వాత డౌన్ టౌన్ లోపల చూపిస్తానికి మీకు ఇదిగోండి పార్కింగ్ ఎతుకుతా ఉన్నాము. ఈరోజు చాలామంది వచ్చారండి. మాకు ఇక్కడికొచ్చిందాకా ఇక్కడొక షో జరుగుతున్న విషయం మాకే తెలీదు. ముందు ముందు చూపిస్తాను అదేం షో రండి. పార్కింగ్ ఫుల్ అయిపోయిందండి ఈరోజైతే పార్కింగ్. ఎప్పుడు ఇంత క్రౌడ్‌నెస్ అయితే చూడలేదు మేము. సరే దగ్గరలోనే దొరికిందనమాట మాకు. ఇంకా అక్కడ పార్కింగ్ చేసుకొని ఫుల్‌గా నడవాలి ఇక్కడ గూడా బాగా. నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటుంటే ఇదిగో రివర్ చూడండి ఎంత బావుందో అసలిది. అటు పక్కన మీకు చెప్పా గదా! అవి హోటల్స్ అంటండి. స్టే చేయొచ్చంట ఇక్కడ తీసుకొని. మనము నైటు ఉండేవాళ్ళు ఉండి అలా స్టే చేసుకోవచ్చంట. అందుకని ఇంకిట్లా ముందుకెళ్ళిపోతూ ఉన్నామండి. మీకొకటి ముందు బ్రిడ్జి కూడా చూపిస్తాను. చాలా బావుంటది. చూడండి మా వాడు కిందకి దిగి అట్లా పైకొస్తా ఉన్నాడు. ఆడుకుంటా ఉన్నాడు దాంట్లో. ఒకసారి విజిట్ చేయొచ్చండి ఈ ఫ్రాంకన్ మూత్ కూడా. చాలా బావుంటుంది. అసలు నైట్ అయితే ఇంకా బావుంటది లైటింగ్స్‌తో. మీకదిగో అక్కడ షిప్ వస్తుంది గదా! చూసారా? మీకక్కడ బ్రిడ్జి కూడా కనపడుతుంది గదా! ఇప్పుడు మనం ఆ బ్రిడ్జి దాటుకుంటూ ముందుకు వెళ్తాం. నేను చెప్తుంది అదే బ్రిడ్జి మీతో. అక్కడికి ఇప్పుడు ఎళ్తామన్నమాట నడుచుకుంటూ. ఇదంతా ఇంకా పార్కింగ్ చేసిన ఏరియా మొత్తం గూడా. ఇదిగోండి ఈ బ్రిడ్జి వచ్చేసి దీనికి టికెట్స్ ఉంటాయండి. ఇంత 1 అవర్ ఇలాగా మొత్తం మనకి చూపిచ్చిద్దనమాట. ఈ రివర్ ఫుల్‌గా ఒక రౌండేస్తది. ఇదిగోండి ఆ పక్షులకి ఏయో వేస్తున్నట్టున్నారు. వాటి వెనకే ఎళ్తా ఉన్నాయి బ్రెడ్ మొక్కలేవో. ఇదిగో చెప్పానా ఇలాగ వెళ్తూ ఉంటుంటే డాగ్స్ కనపడుతున్నాయండి మాకు. ఏంటా ఈరోజు ఇన్ని డాగ్స్ వచ్చినాయి అని అనుకున్నా. ఫస్ట్ ఈ 3 కనపడితే ఇక్కడ డాగ్స్ తేవటం కామన్ కదా అని అనుకోని ఎట్లా అయినా వెళ్ళొచ్చు. ఇదిగో బ్రిడ్జి చూపిస్తానన్నాను కదా! ఇదేను. చెక్కతో చేశారండి. అసలు ఎంత బాగుందో చూడండి అసలు. ఓల్డ్ టైప్‌లో లాగా లేదు మనకి. చూడండి అడుగడుగున డాగ్స్ కనిపిస్తానే ఉన్నాయి మాకు. చూడండి ఈ బ్రిడ్జి ఎంత బావుందో అసలు. మీకు ఇటు పక్క ఇలా వెళ్తామా మధ్యలో కార్స్ మాత్రమే వెళ్తూ ఉంటాయన్నమాట. ఇది దాటిన తర్వాత మీకు ఒక పెద్ద పార్క్ ఉంటదండి. అదిగో అటుపక్క నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇటు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇదిగోండి బయటకొచ్చేసాము బ్రిడ్జ్ దాటి. ఇంగో మా వాడు చూపిస్తున్నాడు అక్కడ ఏదో జరుగుతుంది మమ్మీ షో అని. నేను చెప్పానా ఇందాక ఏదో షో జరుగుతుందండి. ఇక్కడ దాకా వచ్చిన దాకా కూడా మాకు తెలీదు ఇక్కడ ఒక షో జరుగుతున్నట్టు. ఇదిగో చూడండి బ్రిడ్జి. బావుంది గదా ఇది. ఏం లేదండి ఇక్కడ ఏం షో జరగట్లేదంటే డాగ్ షో జరుగుతుందండి. ఇక్కడ ఫ్రాంకన్ మూత్‌లో ఏందంటే ఎప్పుడు ఏదో ఒక షోలు జరుగుతా ఉంటాయి. ఎయిర్ బలూన్ షో జరుగుతది. ఇట్లాగా డాగ్ షోసు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయండి. మనం టైమింగ్స్ అవి చూసుకొని వెళ్తూ ఉండాలి. మేమేందంటే ఆ రోజు చెక్ చేసుకోకుండా వచ్చేసాము. సరే పిల్లలతో చూసినట్టుండిద్దిలే అనని. చూడండి ఎంతమందొచ్చారో. బాగా అనిపిచ్చింది మాకు గూడా. ఏదో ఒక షో చూసుకున్నట్టుంది అనని. అసలు ఎన్ని డాగ్స్ వచ్చినాయో తెలుసానండి అసలు. ఇంకా ఇక్కడే ఉన్నాయేమో డాగ్స్ అన్నీ అనుకున్నాము. ఇదిగో ఒక షో చూపిస్తాను చూడండి. అదిగో ఆ హైట్‌లో కట్టారు గదా! దాన్నెళ్ళి అది పట్టుకోవాలన్నమాట. పాపం అది పట్టుకోలేకపోయింది. డిసప్పాయింట్ అయ్యారు అందరూ అనుకుంటా అరుచుకుంటా. పాపం అన్నీ చేయలేవు గదండీ. అయ్యో కొన్ని మాత్రమే చేస్తూ ఉంటాయి. ఇంకోటైతే భలే పట్టుకుంది. చూపిస్తాను రండి.
చూసారు కదండి, అసలు భలే జరిగింది కదా. అసలు ఈ డాగ్ చూడండి, అసలు అదైతే ఆగట్లేదు అనమాట, అరుస్తుంది. తలుపు కూడా తీయమని కాలుతుంది, చూడండి ఎలా అంటుందో. అసలు దానికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు ఆహా అది పట్టుకోవాలా అన్న ఆత్రంగా ఉంది ఇదైతే. ఇది కూడా చాలా బాగా పట్టుకుందండి ఈ డాగ్ కూడా. ఇక్కడ అసలు ఆ డాగ్స్‌కి ట్రైనింగ్ ఇచ్చినందుకు అనుకోవాలండి. అసలు భలే మంచిగా ట్రైనింగ్ ఇచ్చి బాగా పట్టుకునేటట్లు చేస్తున్నారు. మీకు ఇప్పుడున్న హైటు, ఇప్పుడు ఈ హైట్‌కి పట్టుకుందనుకోండి, మళ్ళీ అదే దానిని కొద్దిగా ఇంకొంచెం హైట్ లేపుతారనమాట. అంటే ఇంకొద్దిగా హైట్ లేపుకుంటూ వస్తారు. ఎక్కడ ఎంతవరకు ఎంత హైట్‌లో పట్టుకుంటదో ఆ డాగే విన్ అయినట్టు చూపిస్తారిక్కడ. కానీ చాలా ఫన్‌గా ఉంది. చూడండి అది పట్టుకుంటుందో లేదో. చూసారు గదా! అసలొచ్చిందాకా ఎంత ఆత్రంగా పరిగెత్తిందండి అది. కానీ ఆ ఓనర్ చెప్పగానే అలా కూర్చొని స్ట్రాంగ్‌గా ఉండడము. అదిగో చూడండి, అది అట్లాగా పడిన దాన్ని మళ్ళీ తీసి, మళ్ళీ ఆ హైట్‌లోనే కడతారనమాట. ఒక హైట్‌కి పెంచుతూ ఉంటారనమాట. బాగున్నాయి గదండీ డాగ్స్ అన్నీ గూడా. అది చిన్నగా ఉంది, పట్టుకోదేమోలే అని అనుకున్నాను నేను. ఇప్పుడు దాకా వచ్చిన డాగ్స్ అన్నీ కొంచెం హైట్‌లో ఉన్నాయి. అది చిన్నగా ఉంది గదా అని అనుకున్నా. కానీ అది గూడా బా పట్టుకుందండి మంచిగా. మంచిగా ట్రైనింగ్ ఇచ్చారనిపిచ్చింది. ఇదిగో చూడండి, మన పోలీస్ డాగ్. మనకి ఇండియాలో వీటిని పోలీస్ డాగ్‌లు అంటాం గదా మనం. అయి మనిషి ఎత్తుంటాయండి ఎగిరితే. చూడండి ఎక్కడ ఇంక పొక్కలన్నీ డాగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది మాకైతే. ఫ్రాంకన్‌ముత్‌లోనే డాగ్స్ అన్నీ ఉన్నట్టు అనిపించినాయి. రకరకాల డాగ్స్‌ని అయితే మొత్తం చూసేసామండి మేమైతే ఈరోజు. మీకు ఇవన్నీ టెంట్స్ కనపడుతున్నాయి చూసారా, టెంట్లు. అవన్నీ ఏంటంటే మార్నింగ్ నుంచి వచ్చుంటారు కదండి, ఎండకి కూర్చోలేక కిడ్స్‌తో కూడా వస్తుంటారు కదా. ఇలాగ టెంట్లు తెచ్చుకొని వేసుకొని కూర్చొని ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారండి. ఇవేంటంటే మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట బయట కూడా. Yeah. He's a big dog. Big dog, yeah. It's nice. His name is Moose. Moose. Hi, Moose. Say hi. Yeah. They were helping fishermen, net some rescues, so they can swim really good. They got wet feet, and he's big enough that he can just drag boats to shore. And he loves putting like ropes in his mouth and just pulling people. Okay. Okay, thank you. Thank you. చూసారా అండి, ఆ డాగ్ ఎంత పెద్దగా ఉందో, నాకు భలే నచ్చింది అసలు. దాని గురించి చెప్తా ఉన్నారనమాట, చాలా హెల్ప్ చేసిద్ది. రోప్ ఒకటి పట్టుకోనంట, అది మనిషిని అక్కడ ప్రమాదంలో ఉంటే బయటికి లాగేసిద్ది. చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది అని చెప్తున్నాడండి తను. చాలా బాగా అనిపించింది. మీకు ఇంకో షో చూపిస్తాను రండి. ఫస్ట్ ఏదొచ్చి కూర్చుంటుందో అది ఫస్ట్ విన్ అయినట్టు అనమాట. బాగుంది కదా ఆ షో కూడా. ఒకటేమో వాటర్లోది, ఒకటేమో ఇట్లాగ రన్నింగ్ లాగా చేసుకుంటూ రావాలి. ఇంకా అక్కడ ఫేస్ పెయింటింగ్ కూడా వేస్తున్నారు చూసారు కదా. చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టుకొని సేల్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇదిగోండి, ఇంక ఇటు పక్కకు వచ్చేసాం లోపలికి. ఇదిగో లోపల మొత్తం టౌన్ చూడండి ఎలా ఉందో. ఇవన్నీ షాపులు అన్నమాట. అసలు ఈ ఫ్రాంకన్‌ముత్ ఎట్లా ఉంటదంటే అసలు మనసుకి ప్లెజెంట్‌గా అనిపిచ్చిద్దండి ఇక్కడికి వచ్చి. నాకు బాగా ఇష్టమైన ప్లేస్‌లో ఇదొక ఫ్రాంకన్‌ముత్ ఒకటి. బాగుంటుందన్నమాట ఇది. ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ ఎలా ఉంటాయంటే హిస్టారికల్ లాగా అనిపిస్తాయి. నాకు కొద్దిగా హిస్టరీ, చరిత్ర, కొద్దిగా ఓల్డ్ అలాంటి ఇష్టం అన్నమాట బాగా. అందుకే ఇవన్నీ చూసినప్పుడల్లా ఓల్డ్ హౌస్‌లాగా అనిపిస్తా కొద్దిగా. చూడండి ఎలా ఉందో కూడా టౌన్ మొత్తం. బిల్డింగులు అన్నీ కూడా. ఆ డాగ్స్‌ని చూసారా, చిన్నపిల్లల్లా కూర్చోబెట్టుకొని స్ట్రాల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళేందంటే
డాగ్స్‌ని ఇంకా పిల్లల కిడ్స్ లాగే చూసుకుంటారండి ఇక్కడ అమెరికన్స్ అయితే. క్యాట్స్ గానీ, డాగ్స్‌ని గానీ. ఇప్పుడు మన ఇండియాలో గూడా డాగ్స్‌కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి పాపం. అందరూ చూసుకుంటూ ఉన్నారు. అట్లానే ఇవి గూడా చూడండి మేమనుకున్నాము ఏంటా ఇలాగ స్ట్రోలర్స్‌లో పెట్టుకొని తీసుకొస్తున్నారు. అసలు కిడ్స్‌లా చూసుకుంటున్నారు. భలే మంచిగా అనిపిచ్చింది మాకు గూడా. ఇదంతా టౌన్ అండి లోపలనమాట. ఈ షాప్స్‌లో మనం వెళ్లి ఏమన్నా తీసుకోవచ్చు గూడా. మీకొక షాప్ చూపిస్తాను రండి. బయట చూసారా ఎలా ఉందో ఇదంతా? లోపల చూద్దాం రండి. ఈ షాప్‌లో ఏందంటే డ్రింక్స్ అదే వైన్స్. డ్రింక్స్ అంటే అదేనండి వైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. రకరకాల వైన్స్ ఉంటాయి. మళ్ళీ మీకొచ్చేసి ఇవి జాము బటర్ మీద రాసుకుంటారు చూడండి. అయ్యిగోండి. ఇక్కడ మనకి ఏమన్నా కొనాలి అనుకుంటే ఆ ప్యాకెట్‌కి ముందు చెర్రీస్ నట్ మిక్స్ అంట ఇది. వాటి పేర్లివి. మనం ఏందంటే ఒకటి టేస్ట్ చూసి మనకి నచ్చిందనుకోండి వెళ్ళి కొనుక్కోవచ్చనమాట. టేస్ట్ చూసి కొనుక్కోవచ్చు. అట్లాగా చాలా ఐటెమ్స్ ముందు పెట్టారనమాట. ఇదిగో డార్క్ చాక్లెట్స్ అనని, అలాగే సాసులు కూడా పెట్టారండి. అంటే మా ఇక్కడ వాళ్ళు బాగా ఎక్కువ సాస్‌లు, నట్స్ ఇవే కదా ఎక్కువ కొద్దిగా తింటా ఉంటారు. చెర్రీస్ కిడ్స్‌కి ఇష్టం అన్నమాట ఇవన్నీ గూడా. అదిగోండి అక్కడ వైన్ గూడా పోసి అమ్ముతూ ఉంటారనమాట. అంటే ఫస్ట్ టేస్ట్ చూసి మనకి నచ్చితే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇదిగో మా బాబు ఒకటి పెట్టుకొని తిని చూస్తున్నారు సాస్‌లో. కొంచెం పర్వాలేదు పుల్లగుంది అంటా ఉన్నారు. పక్కన చిప్స్ గూడా ఉన్నాయండి. అవి గూడా మనం అలా పెట్టుకొని తినొచ్చనమాట. అవొచ్చేసి చాక్లెట్స్. ఇగోండి రకరకాల వైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎన్ని వైన్స్ ఉన్నాయో. ఇదిగో చూడండి అక్కడ వైన్ మనం టేస్ట్ చూసి అదిగోండి తను తీసుకుంటుంది చూసారా? అట్లాగా టేస్ట్ చూసి నచ్చితే మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్లని చూపిస్తాను రండి. అసలు ఆయన భుజం మీద ఎత్తుకొని ఉన్నాడు. మేము ఫస్ట్ గమనించలేదు. దగ్గరికి వెళ్ళినా చూస్తే అసలు నిజం భలే క్యూట్‌గా ఉంది. రండి చూపిస్తా. Very small? Yep, that's the biggest she'll get. Oh. Chihuahua. She's a puppy still, but she's not too much. She gained some weight, but it's her spot. Yeah, good. It's a wonderful day. చూసారండి చిన్న కుక్క పిల్ల భలే క్యూట్‌గా ఉంది కదా! భుజం మీద వేసుకొని తీసుకెళ్తున్నాడు చూడండి. మనం పిల్లల్ని కూర్చోబెట్టుకుంటాం కదా భుజాల మీద. స్ట్రోలర్‌లో పిల్లల్ని కూర్చోబెడతాం. భుజాల మీద పిల్లలు కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాము. డాగ్స్‌ని అలా చూసుకుంటుంటారు. ఇదిగో ఇక్కడ ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇదొచ్చేసి మైనింగ్ చేస్తుంటే దాని లోపల మనకి వజ్రాలు అవి దొరుకుతుంటాయి కదా! అదేదో కొంచెం ఫన్‌గా కిడ్స్‌కి టైం పాస్ లాగా పెట్టారనమాట. ఇది కూడా బకెట్ వచ్చేసి ఇంత $8 ఉంటదండి ఒక బకెట్. ముందు తీసాను వాటిని కూడా. టికెట్స్ ఇస్తుంటారు అక్కడ. ఇదిగోండి అట్లాగా వాటర్ పట్టుకున్నది. మా వాడికి ఏదో వజ్రం దొరికిందంటే చూపిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు చూపిస్తున్నారు. పిల్లలకి ఏదో కొద్దిగా ఫన్‌గా ఉంటదని చెప్పేసి అరేంజ్ చేశారనమాట. ఇదిగో చెప్పాను. ఇదిగో టికెట్స్ చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి టికెట్ రేట్ ఉంటది. దాంట్లో స్టోన్స్ కూడా భలే వెరైటీగా ఉన్నాయండి. భలే కలర్‌ఫుల్స్‌గా ఉన్నాయి గూడా అసలు స్టోన్స్. అదిగో చెప్పాను ఒక్కొక్క బకెట్‌కి ఒక్కొక్క రేట్ ఉంటుందని. అదిగో మీకు ఇందాక ఫస్ట్ ఒక బోట్ చూపించా కదా! అదిగో టికెట్స్ తీసుకొని అట్లా లోపలికి వెళ్ళిపోతా అదిగో లైన్‌లో వెళ్తున్నారు చూసారా? చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. ఆ లైన్‌లో వెళ్తా ఆ బోట్‌లోకి వెళ్ళి కూర్చోవాలన్నమాట. టైమింగ్ 1 అవర్‌కి 1 అవర్‌కి గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక బోట్ తిరుగుతా ఉంటదండి. ఈ ఐలాండ్ చుట్టూ దీని చుట్టూ గూడా. ఇందాక మేము ఎట్లా వచ్చామో అదిగోండి మీకు ఆపోజిట్‌లో ఆ బ్రిడ్జి చూపిస్తున్నా చూడండి. వుడ్‌తో కట్టారని చెప్పా కదా చెక్కతో. అదిగోండి అదేనండి ఆ బ్రిడ్జి. అలా దాటుకుంటూ వచ్చి లోపల మొత్తం దీన్ని రివర్ ప్లేస్ అంటారండి. దాని చుట్టూ మీకు పార్క్ కూడా ఉండిద్దని చెప్పాను కదా ఫస్ట్‌లో. అదంతా చూసుకొని మళ్ళీ తిరుక్కుంటూ ఈ బ్రిడ్జికి వచ్చేసామండి.
చూడండి ఎంత బాగుందో కదా దాటిన తర్వాత. అదిగోండి మీకు చూడండి, మీకు ఇందాక మనం కారులో వచ్చినప్పుడు మీకు ఒక బ్రిడ్జి చూపించాను చూసారా, అది ఇదేనండి. మేము ఇలాగ కారులో వచ్చాము, ఆ బ్రిడ్జి మీద కారులో వచ్చి అక్కడ పార్కింగ్ చేసుకొని ఆ వుడ్ బ్రిడ్జ్ దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఆ లోపల ఐలాండ్ మొత్తం చూసుకొని మళ్ళీ ఇట్లాగా బయటకు వస్తున్నాం అన్నమాట. చూసారా అంత మనకి వీడియోలో అట్లా అనిపిస్తుంది కానీ చాలా లోపల అదంతా నడుచుకుంటూ రావాలి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఇంక బయటకు వచ్చేసాం కదండి. ఇలా ముందుకు వెళ్ళిపోతే మనకి చీజ్ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, వైన్కి సంబంధించిన ఫ్యాక్టరీలన్నీ ముందు ముందు ఇంకా చాలా షాపులు ఉన్నాయండి. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా చూస్తూ ఉండండి. అట్లాగే నెక్స్ట్ వీడియోలో కూడా చాలా ఆ ఫ్యాక్టరీలు మన కళ్ళ ముందే తయారు చేస్తారనమాట చాక్లెట్స్ని కూడా, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అయితే మరి ఇంకుంటానండి.